దేవా మహోన్నతుడా సర్వశక్తివంతుడానికి వందనాలు స్తోత్రాలు. నా దేవా, నీవు ఈ లోకమునికి వచ్చినటువంటిది నశించి ఉన్న వారిని వెతికి రక్షించిన నిమిత్తము వచ్చినావు ప్రభా. నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి దాసులను బట్టి ఈ దాసుల ద్వారా నేను చేస్తున్న ప్రతి ప్రార్థనలు కూడా మీరు ఫలితమని నడుచున్నాను. ఇదిగో ప్రభా, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేను ముఖ్యమంత్రిని మొదలుకొని ప్రతి శాఖలుగా ఉన్న మంత్రులు అంతమందిని కూడా నీ చేతికి అప్పగిస్తాను. యేసు నామములో ప్రతి ఒక్కరు సాతాను బంధకాల వారి బంధకాల నుంచి విడిపింపబడును గాక, సాతాను ప్రాకారాలు కూల్చబడును గాక, దుష్టశక్తులు కూల్చబడును గాక, దురాత్మిక ఆలోచనని కూడా యేసు నామములో కూల్చబడును గాక. నాకు ప్రతి ఒక్కరు క్రీస్తునందు నమ్మబడును గాక, క్రీస్తే ప్రేమ గల దైవం అని ఎరుగుదురు గాక. యేసు క్రీస్తైన ప్రభుడు యేసు క్రీస్తు వారైనటువంటి దైవాన్ని నమ్ముతూ క్రీస్తు మార్గంలో నడుచుకోవడానికి మీరు సాయం చేయండి ప్రభువా. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజల నిమిత్తము నేను దీవించి ఆశీర్వదించబడినట్లు నేను ఆయా మంత్రుల ద్వారా ఆయా మినిస్టర్స్ ద్వారా నేను దీవించి ఆశీర్వదింపగలను. యేసు నీ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దాసులు చేసిన ప్రార్థన దేవుడానికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. అలాగే ఎంతోమంది ఉద్యోగులు లేక చాలా మంది బాధపడుతున్నారండి. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కృంగిపోతున్నారు. కాబట్టి అటువంటి వారికి ప్రభుత్వాలు మంచి ద్వారాలు తెరిచి అనేకులకు సహాయం చేసేటట్టు మరొకరు ప్రార్థన చేద్దాం. త్వరగా ఉద్యోగాల కొరకు, ఆర్థికమైన వనరులు తెరవబడేటట్టుగా వారి కొరకు ప్రార్థన స్పష్టంగా దయచేసి. ఓకే. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో సన్నిధిలో మేము అందరం మొదలుపెడుతూ ఉన్నాం. అనేక మందిని ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఉద్యోగం లేక బాధపడుతున్నవారు కోరుకోలుగా ఉన్నారు అయ్యా. నేను